పైసా లాభం లేని ప్రాజెక్టు కాళేశ్వరము. అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇయ్యలేదు. కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబంద తీరుగా తయారైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభపడ్డ రైతు తెలంగాణలో ఒక్కర్లేరు. కాళేశ్వరం పేరుతోనే అప్పుల కుప్ప చేసిండు తప్ప ఇంకోటి కాదు అని చాలా మంది లీడర్లు మాట్లాడిండ్రు. అదే పేరుతోని ఎన్నికల ప్రచారం చేసి గెలిచిండ్రు. మరి నిజంగా కాళేశ్వరం ఖరాబ్ అయి పనికి రాకుండా అయిందా అంటే ఇగో ఈ వీడియో చూడండి. మంచోని గుణం ఆపద కాలంలో తెలుస్తుంది అన్నట్టు కష్టకాలంలో కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టో తనకు తానే చెప్పుకున్నంత పని చేస్తున్నది. ఎండలు మండిపోయి పంటలు ఎండుతుంటే నెర్రలు పట్టిన నేలను దడిపేతానికి కాళేశ్వరం ఇగో గీ తీరుగా కదలొస్తున్నది. పనికి రాదు పాడైందని చెప్పినోళ్ళే ఇప్పుడు మారు మాట్లాడకుండా కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు తరలిస్తున్నారు. చూడుండ్రి గంగమ్మ తల్లి ఎట్లా ఎగిరి దుంకుతున్నదో. కాళేశ్వరం లింక్ టు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ నీళ్లు ఎత్తిపోస్తున్నారు. నంది పంప్ హౌస్ నంబర్ 2, 3 మోటార్లు ఆన్ చేసుడుతో ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి గోదావరి జలాలు. 3 రోజులు ఇట్లా పోస్తూనే ఉంటాయట నీళ్లు. కరీంనగర్ జిల్లా రైతులకు ఈ నీళ్లు మస్తు తిప్పల తీరుస్తాయట. అయ్యో పంటలు ఎండిపోతున్నాయి కదా అని బాధపడేటోళ్లకు కన్నీళ్లు దుడవబోతున్నాయట. ఇక ఇప్పుడు చెప్పుండ్రా అబ్బాయిలు, వాటుడు వాట్ నాటుడు. కాళేశ్వరం ఖరాబ్ అయిందా? మొత్తానికి మోసం చేసిందా? పోయినేడు కాళేశ్వరం కాలువలలో నీళ్లు ఇడవకుంటేనే బొచ్చెడు పంటలు పండించినామని చెప్పిండ్రు కదా. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నారు? అంటే కాళేశ్వరం లేకుంటే తెలంగాణ తెల్లబోతుందని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మోటార్లు ఆన్ చేసిండ్రు. అంటే దీన్ని బట్టి తెలంగాణ నేలుతున్న నేతలు చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని మాట్లాడుకుంటురట. ఎగిరి పడుతున్న ఈ నీళ్ళని చూసిన రైతన్నలు కూడా